మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. ప్రత్యేకంగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, తర్వాత తెలంగాణ రాష్ట్ర గీతము, ఇవన్నిటిపైన చాలా చక్కగా ఓ స్టేట్మెంటు ఈ హౌస్లో ఇవ్వడము, దీని కొద్దిగా డెప్త్గా మనము ఒక్కసారి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ని మనం విశ్లేషణ చేసుకుంటే, ఈ భూ ప్రపంచంలో ఏ జాతికైనా గుర్తింపు గౌరవం ఆ జాతి అస్తిత్వమే. సమాజం అనేది ఓ ప్రాంతం ఉండొచ్చు, ఓ రాష్ట్రం ఉండొచ్చు, ఓ దేశం ఉండొచ్చు. ఎక్కడైనా ఆ సమాజానికి స్ఫూర్తి అనేది ఆ సంస్కృతి, ఆ ఆచారాలు, ఆ విశ్వాసాలు, ఆ ధైర్యం, ఆ స్ఫూర్తి, ఆ మార్గదర్శకం. అంత చక్కని స్టేట్మెంట్ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఈ తెలంగాణ తల్లి ఉద్యమంలో ఎంత స్ఫూర్తి ఆ తల్లి ఇచ్చిందో, కవులు, కళాకారులు, ముఖ్యంగా గత 60-70 సంవత్సరాల తెలంగాణ చరిత్ర మనం తీసుకుంటే, తెలంగాణ ఎప్పుడు అభద్రతకు, ఆత్మగౌరవానికి, పోరాటముతో ముందుకు సాగింది. ఈ 60-70 సంవత్సరాల పోరాటంలో అది నిజాం కాలం కానీ, ఆ తర్వాత సమైక్య రాష్ట్రంలో కానీ ప్రధాన పాత్ర పోషించింది కవులు, కళాకారులు, సంఘాలు. అందులో ముఖ్యంగా గౌరవంగా చెప్పుకోవాలి మనం ఈరోజు మన పిల్లలు త్యాగాలు, తెగింపులు, ధైర్యము, ప్రత్యేకంగా ఉస్మానియా, కాకతీయ. మళ్ళీ విడత తెలంగాణ 69 తెలంగాణ ఉద్యమం ఒక రకంగా ఉంటే, ఆ తర్వాత వచ్చిన తెలంగాణ ఉద్యమం ఒక రకం. తెలంగాణ ఉద్యమము తెలంగాణ సమాజానికి సంబంధించింది. తెలంగాణ సమాజము ఎందుకు అభద్రత గురవుతుండే ఎప్పుడు అనేది ఒక అంశం అధ్యక్ష. అందులో మేము కూడా ఉస్మానియా అల్యూమిని అధ్యక్ష, అక్కడ చదువుకుని వచ్చిన వాళ్ళం. తొందరగా సిద్ధాంతాలకు సాధించాలనే పట్టు, తెగింపుకు ప్రతిరూపము, పరాయపదము ఉస్మానియా, కాకతీయ అధ్యక్ష. ఈనాడు తెలంగాణ రాష్ట్రము కళ సాకారమైన మనం ఎప్పుడు మన యువత త్యాగదనులు, త్యాగమూర్తులను జీవితంలో ఎప్పుడు మర్చిపోదు అధ్యక్ష. దానికి తోడు మనకు స్ఫూర్తినిచ్చిన కళాకారులు, కవులు, కళాకారులు, ఎప్పటికప్పుడు మనకు ధైర్యాన్నిచ్చి స్ఫూర్తినిచ్చి ముందుకు నడిపించిన ఆ త్యాగదనులను ఎప్పుడు మనం మర్చిపోతుంది అధ్యక్ష. ఇవన్నీ ఒక్కెత్తైతే సోనియా గాంధీ గారి యొక్క ధైర్యము, రాజకీయ నిర్ణయము, తెలంగాణ సమాజం యొక్క పోరాటాన్ని గుర్తించడము, మన పిల్లల త్యాగాలని గుర్తించడము, నష్టము జరిగినా రాజకీయంగా మేము తెలంగాణకు కట్టుబడి అని చెప్పి సోనియమ్మ చెప్పడము, డిసెంబర్ 9న తెలంగాణ శుభవార్త రాబోతుంది అనేది ఒక డిసెంబర్ 9 ఆ ప్రక్రియ మొదలు కావడము, ఆ తర్వాత అంచెలంచెలుగా యూపీఏ ప్రభుత్వము పాజిటివ్ దిశగా పోవడము, ఇదే అసెంబ్లీలో తెలంగాణ అంశానికి సంబంధించి ఓ రెజల్యూషన్ ప్రవేశపెట్టడము, మా తమ్ముడు మిత్రుడు సహచర మంత్రివర్యులు శ్రీధర్ బాబు, సిడబ్ల్యూసి యొక్క తీర్మానము, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక స్వేచ్ఛతోటి మీ అభిప్రాయాలు చెప్పండి, మీ అభిప్రాయాలను మేము గౌరవిస్తాము, కానీ
సమైక్య రాష్ట్రమే కానీ, పార్టీ స్టాండే కానీ, తెలంగాణ స్టాండే కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ చెప్పాలని చెప్పి నిర్ణయం తీసుకుంటే ఆనాటి అగ్రనాయకులు ఒక్కొక్కరు స్టాండ్ తీసుకుంటే వై తెలంగాణ, వాట్ ఫోర్ తెలంగాణ, వై దెర్ ఇస్ ఆల్వేస్ ఇన్సెక్యూరిటీ ఇన్ తెలంగాణ, వాట్ ఇస్ ద కాజ్ ఫర్ ఇన్సెక్యూరిటీ ఇన్ తెలంగాణ, వాట్ ఇస్ ద రెమెడీ అల్టిమేట్ బైఫర్కేషన్ ఆఫ్ ద స్టేట్ అనే అంశం పైన కాంగ్రెస్ హైకమాండ్ ఒక అవకాశం ఉంది అధ్యక్ష. నాకు కూడా తెలంగాణలో ఉన్న మేధావులు, అన్ని అంశాలలో నిష్ణాతులైన నిష్ణాతులు వీరందరూ కూడా మాకు సహకరించి, మాకు గైడ్ చేసి, ఆనాడు కోర్ కమిటీ, దేశాన్ని నడిపించే కోర్ కమిటీ సోనియా గాంధీ గారు, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, డిఫెన్స్ మినిస్టర్ గారు, హోమ్ మినిస్టర్ గారు, ఇలాంటి నిష్ణాతులు, దేశాన్ని నడిపించే అగ్రనాయకత్వం వారి ముందు తెలంగాణ వాదన, తెలంగాణ ఎందుకు, పరిష్కారం ఏంది, చరిత్ర ఏంది, దానిపైన ఓ 35 నిమిషాలు సుదీర్ఘంగా ఈ వాదన వినిపించే అవకాశం నాకు సోనియా గాంధీ గారు ఇచ్చారు అధ్యక్ష. ఆనాడు వాదన తర్వాత అర్థమైపోయింది తెలంగాణ కళ సాకారం కాబోతుంది అని చెప్పేసి. కానీ ఆనాడు ఆ పర్సనల్ ఇంటరాక్షన్లో పెద్దలందరితోటి, సోనియమ్మతోటి నాకు అర్థమైంది ఒకటే అధ్యక్ష, ఆ మహానేత, ఆ తల్లి మానవత్వానికి ప్రతిరూపం, ఒక కమిట్మెంటు, మాట ఇస్తే మాట నిలబెట్టుకునే ధైర్యము, నిబద్ధత ఆ తల్లికి ఉంది. ఈరోజు తెలంగాణ కళ సాకారమైన తర్వాత కూడా ఆనాటి లీడర్ ఆఫ్ ద హౌస్ ఇక్కడనే స్టేట్మెంట్ ఇచ్చిండు. తన స్టేట్మెంట్ ఈ రోజున కొత్తగా కొలుదిన తెలంగాణ రాష్ట్ర శాసనసభలో తెలంగాణ రాష్ట్ర శాసన నాయకుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీమతి సోనియా గాంధీ గారికి నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పేసి. అధ్యక్ష, రాజకీయాల్లో ఓటమి గెలుపు అనేది సహజం, పదవులు శాశ్వతం కాదు. కానీ సమాజానికి, రాష్ట్రానికి, ప్రజలకు మనం తిరిగి ఏం చెల్లిస్తున్నామో అనేది చాలా ముఖ్యం. 2014లో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏ కళాకారులు, కవులు ఆ తెలంగాణ తల్లి మాకు స్ఫూర్తి ఇచ్చిందో విస్మరించడం అంటలేను అధ్యక్ష, నేను బాధ అనిపిస్తుంది. ఈరోజు ఆ తెలంగాణ తల్లి ప్రతిరూపాన్ని చూస్తే నాకు మా నాయనమ్మ గుర్తొస్తున్నది. నిండు ఆభరణాలు కావు, నిండు ఆభరణాలు ఉన్న తల్లిని ఏమంటామో నాకు తెలియదు, కానీ నిండు ఆభరణాలు కావు, కానీ నాకు నా నాయనమ్మ గుర్తొస్తున్నది. నేను ఆ జాతికి, ఆ సమాజానికి చెందిన వాడిని, ధైర్యము, సత్తా, తెగింపుతోటి పెరిగిన వాడిని. అందుకే ఈరోజు మా ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సబండ వర్గాల, మట్టి బిడ్డల, గట్టి బిడ్డల మా తల్లి ఎలా ఉంటుందో మీరు స్మరించుకోవడానికి మా నానమ్మలు, మా అమ్మమ్మలు ఏ రకంగా ఉంటారో వారు గుర్తించిన విధంగా ఈరోజు తెలంగాణ తల్లిని మాకందరికీ అందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి ఎమోటివ్ ఇష్యూస్లలో ఎప్పుడు రాజకీయాలు ఉండొద్దు అధ్యక్ష. రాజకీయాలు, స్వార్థాలు, ఆశలు, అతి ఆశలు అన్నీ ఉంటాయి. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే we do not know the 4th generation or the 3rd generation. కనిపించని దారి గురించి ఆశపడడం అంటే మూర్ఖత్వం. చరిత్రలో మిగిలిపోవాలంటే త్యాగం ఉండాలి, ధైర్యం ఉండాలి, దార్శనికత్వం ఉండాలి. మొదటి సంవత్సరం వేడుకలు డిసెంబర్ 9, సోనియమ్మ ఆ రోజు మాటిచ్చి మాట నిలబెట్టుకున్నది.
మా త్యాగాలని, మా మొండి ధైర్యాన్ని గుర్తించింది. కనుక వారికి ఎప్పుడు రుణపడి ఉంటాము. ఈరోజు ఈ విగ్రహావిష్కరణ ఒక పండగ వాతావరణంలో మన అందరం కలిసికట్టుగా ఈ విగ్రహావిష్కరణ పండుగ చేసుకోవాలి. ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షునికి ఇంకా చాలా విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను అధ్యక్ష, కానీ ఈ అంశాన్ని ఇక్కడికే నేను ముగిస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు.